నమస్తే అండి. అమేయ కృషికి స్వాగతం. మిత్రులారా, మనము అమేయ కృషి వికాస కేంద్రం మన యూట్యూబ్ ఛానల్లో ఈ కవర్స్కి సంబంధించినటువంటి ఫ్రూట్ కవర్స్కి సంబంధించినటువంటి వీడియో పెట్టినాం కదా. దానికి రైతుల దగ్గర నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది. అయితే కొందరు మిత్రులు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, ఈ గ్రో కవర్స్ ఉన్నాయి కదా, ఈ గ్రో కవర్స్ ఎక్కడ దొరికినాయి అని అడిగారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా సబ్సిడీలో కొంత దొరుకుతున్నాయి. అయితే వాటి కోసం మనం వెయిట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఈ గ్రో కవరు మాకు 200 మీటర్స్ది 1000 రూపీస్ పడింది. అంటే ఒక మీటర్కి వచ్చేసి 5 రూపాయలు పడ్డది. మాకు ఆ 1 మీటర్ది ఇట్లా పొడవు కాయలున్న వాటికైతేనేమో 5 కాయలకు వచ్చినాయి, పొట్టి కాయలకైతేనేమో 6 నుంచి 7 కాయలకు వచ్చినాయి. అంటే ఎట్లా చూసుకున్నా కూడా మనకు 70 పైసల నుంచి 80 పైసల వరకు ఒక కవర్కి పడుతుంది కాస్ట్. తర్వాత కట్టడానికి ₹1 లేబర్ అనుకున్నా కానీ మనకు ఒక ₹2 కవర్ కట్టడం అయిపోతుంది. అయితే ఈరోజు మళ్ళీ సీక్వెన్స్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒకటేమో కవర్ ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారు. అయితే మనము గూగుల్లోకి వెళ్ళి ఇది గ్రో కవర్ ఉంది, growcover.in GROWCOVER.in అని సెర్చ్ చేస్తే మనకు దీనికి సంబంధించిన వివరాలు వస్తున్నాయి. తర్వాత ఇంకోటి, కొంతమంది మిత్రులు ఏమంటున్నారంటే, ఇప్పటి వరకు రైతులు ఎవరైనా కానీ గ్రో కవర్లు వేసి పెంచుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు త్రూ సోషల్ మీడియా ద్వారా కానీ యూట్యూబ్లో కానీ, అంటే మా దగ్గర ఇట్లాంటి కాయలు ఉన్నాయని చెప్పేసానని అది చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీకి ఉంటున్నాయి. కవర్లు వేయనటువంటి కాయలు ఏవైతే ఉన్నాయో వివిధ రకాల జబ్బుల బారిన పడుతున్నాయి. తర్వాత పండుటీగ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అట్లా కాకుండా మనం కవర్స్ ఏదైతే వేస్తామో కాయ యొక్క నాణ్యత దెబ్బతింటలేదు. మనం పిందిగా ఉన్నప్పుడే కనుక కవర్ వేస్తే మనకు కాయ యాస్టీస్గా వస్తుంది. అయితే ఇది ఇప్పుడు మనము పైనుంచి వేసినాం కదా, పైన వేసిన తర్వాత మన కింద కూడా కొంత లూజ్ వదిలిపెట్టేసి కింద కూడా కట్టేస్తే దీంట్లోకి ఏవి పోవడానికి అవకాశం ఉండదు. ఏ రకమైనటువంటి ఇన్సెక్ట్స్ లోపలికి పోవు, అదొకటి. తర్వాత కాయ యొక్క కలరు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మంచి సైజు వస్తుంది కాయలు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మనం ఏ క్రాప్ పెట్టినా కానీ మనకు బార్డర్ క్రాప్స్ కనుక ఎర్ర పంటలు వేసుకునేటట్టయితే కొంత పెస్ట్ కంట్రోల్లో ఉంటుంది. మెయిన్ క్రాప్ ఏదైతే ఉందో మెయిన్ క్రాప్ దెబ్బతినకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ పంట మనం అన్నీ అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, 20 ఏళ్ళ చెట్లు, 30 ఏళ్ళ చెట్లు, 40 ఏళ్ళ చెట్లు, వాటికి మనం కవర్లు ఎట్లా కట్టుకోవాలి అంటే, కనీసం వీలైనంత మటుకు మనం కట్టుకున్నా కానీ వాటి రేటు ఎక్సెస్ వస్తుంది కదా. కాబట్టి అంటే మేము చెప్పేదంతా కూడా రైతు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాము. రైతుకు 4 డబ్బులు ఎట్లా ఎక్కువ రావాలి, మార్కెట్లో మంచి నాణ్యత కలిగినటువంటి సరుకు మనం తీసుకొని వెళ్తే మనకు మంచి డబ్బులు వస్తాయి. కాబట్టి వీలైన వాళ్ళు ఇట్లాంటి చిన్నవి పనులు చేయడం వల్ల మనకు బెనిఫిట్ జరుగుతుంది. ఒకటి, ఇప్పుడు కర్ణాటక మాలూరు అన్నారండి, ఎక్స్పోర్ట్ బిజినెస్ జరుగుతుంది బాగా, అక్కడి నుంచి ఫారెన్కి వెళ్తున్నాయి అన్నారు. తర్వాత బాంబే మార్కెట్ ఒకటి అన్నారు. ఇంకా అంటే వాళ్ళ పర్టికులర్ నెంబర్స్ అయితే మన దగ్గర లేవు. ఈ 2 ప్లేసెస్ చెప్పిండ్రు. వాళ్ళు కవర్లు కట్టినటువంటి కాయలనే తీసుకుంటున్నారు, రేటు కూడా మంచి రేట్ వస్తుంది రైతులకు అని చెప్పేసి. ఇది మనము ప్రతి ఒక మామిడి పంటకే కాదు, ఏదైనా కానీ హార్టికల్చర్ క్రాప్స్ మనము ఆరెంజెస్కి కానీ, జామ కానీ, మామిడి కానీ, ఏ పంటకైనా కానీ మనం దీన్ని కట్టుకోవడం వల్ల మనకు అదనంగా లేబర్ ఖర్చు ఈ ఖర్చు అవుతుందండి. 70 పైసా టు ₹1, 70 పైసల నుంచి ₹1 వరకు మనకు ఒక్కొక్క కవర్ కాస్ట్ అవుతుంది. తర్వాత లేబర్ ఛార్జెస్ వచ్చేసి ₹1 వరకు అవుతుంది. కాబట్టి వీలైనటువంటి రైతులు ఎవరైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకే డబ్బులు ఎక్కువ వస్తాయి. అట్లా కాదు, మనం తోటలు ఎట్లయినా గుత్తలకు ఇస్తున్నాం కదా అని చెప్పేసి అనుకుంటే అది మీ ఇష్టము. ఇది ఒక సలహా మాత్రమే. మేము చేసేటటువంటి యాక్టివిటీని మీకు చెప్పేటటువంటి ప్రయత్నము మేము ఈ వీడియో ద్వారా చేయాలనుకుంటున్నాము. మిత్రులారా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెడుతున్నటువంటి పాత తోటలు ఇచ్చి పెడితే ఈ మధ్యకాలంలో పెడుతున్నటువంటి తోటలన్నీ కూడా హై డెన్సిటీలో పెడుతున్నారు. హై డెన్సిటీలో పెట్టేటటువంటివి కానీ, తర్వాత మల్టిపుల్ క్రాప్ మెథడ్లో పెట్టినటువంటివి ఏవైనా కానీ ఎవ్రీ ఇయర్ ప్రూనింగ్ చేయాల్సినవి. ప్రూనింగ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి బాగా పెద్దగా అయితే కావు. మనము మంచి సైజులో ఉంచుకుంటున్నాం చెట్లను కూడా. అటువంటప్పుడు కవర్లు కట్టడం అనేది పెద్ద కష్టమైనటువంటి పని కాదు. తర్వాత ఒకవేళ మనం కవర్లు కట్టడము, లేబర్ ఛార్జెస్ ఇవన్నీ చూసుకున్నా కానీ ఒక 25% కాయలకు మనము కట్టినా కానీ, కవర్లు కట్టినా కానీ
మనకు 100% డబ్బులు వస్తాయి కదా, ఆటోమేటిక్గా వాటి కాస్ట్ పెరుగుతుంది కాబట్టి మిగతా వాటిని మనకు 25% కట్టినా మనకు ఆ క్వాలిటీ ఎంత దొరుకుతుంది, కాస్ట్ మంచిగా వస్తుంది. తర్వాత మిగిలిన కాయలు మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నట్టే ఉంటాయి. ఒకవేళ మన తోటలో మనం డైరెక్ట్ అమ్ముకోకపోయినా మనం లీజ్కి ఇచ్చినా కానీ క్వాలిటీ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ప్రైస్ కూడా బాగుంటుంది. కాబట్టి ఓపికన్నటువంటి రైతులు, అందుబాటు చేయడానికి వీలున్నటువంటి రైతులు ఎవరైనా కూడా ఈ పద్ధతిని ఆచరించవచ్చు. థ్యాంక్ యూ.